నమస్తే ఎవ్రీవాన్. ఈరోజు అయితే జొన్నలతో ఇడ్లీ దోశ పిండి ప్రిపేర్ చేసి వాటితో రెసిపీస్ ఎలా చేయాలో చూసేద్దాం. 2 గ్లాసుల ఉప్పుడు బియ్యానికి 1 గ్లాసు జొన్నలు, 1 గ్లాసు ఉద్దిపప్పు, కొంచెము మెంతులు యాడ్ చేసి బాగా కడిగి 5 గంటలు నాననివ్వాలి. తర్వాత గ్రైండర్లో రుబ్బి 5 అవర్స్ ఫెర్మెంటేషన్ తర్వాత ఫెర్మెంట్ అయిన పిండికి తగినంత సాల్ట్, సోడా యాడ్ చేసి ఇడ్లీ దోశ ఎలా ప్రిపేర్ చేయాలో చూసేయండి. ముందుగా అయితే ఒక జీవిత సత్యం గురించి మాట్లాడుకుందాం. మన జీవితంలో మనకు చాలా దగ్గరగా ఉన్నవాళ్ళు మనకు అవసరం వచ్చినప్పుడు మాట అడగకపోవచ్చు, కానీ వాళ్ళ కోసం మనం చేసే ప్రేమ, మనం ఇచ్చే సహాయం అది తిరిగి రావాలనే ఆశతో కాదు. ఇది మన హృదయం ఇచ్చే నిజమైన బంధం, లెక్కలేని ప్రేమ. అడవిలో ఒక చిన్న చెట్ల మధ్య దాగిన తోట ఉండేది. ఆ తోటలో ఒక చిట్టి తీగ పెరిగేది. ఆ తీగకు దగ్గరగా ఉన్న చెట్లు వేళ్ళు కలిసినట్టు, నీడ పంచుకున్నట్టు ఎంతో దగ్గర సంబంధం ఉన్నట్లు కనిపించేవి. కానీ ఒకరోజు కరువు వచ్చింది, ఎండ మండింది, ఆ తీగకు నీరు తగ్గిపోయింది. తీగ ఆశించింది, నా చుట్టూ ఉన్న చెట్లు నన్ను కాపాడుతాయేమోనని, నాకు నీడ ఇస్తాయేమోనని. కానీ దగ్గరగా ఉన్న చెట్లు ఒక్కసారిగా మాట్లాడలేదు. నీడ కూడా తగ్గింది. ఎందుకంటే వాళ్ళు తమకున్న నీటిని, తమ బలాన్ని మాత్రమే చూసుకున్నారు. ఆ చిన్న తీగ మాత్రం ఎవ్వరికి ఏమీ అడగలేదు. తనకు ఉన్న చిన్న బలంతో, చిన్న మట్టితో మెల్లగా ఎవరికి తెలియకుండా ఎదిగింది. మళ్ళీ పచ్చగా అయింది. ఆ తర్వాత వర్షం వచ్చింది. తీగ తన పొడవైన ఆకులను చాపి పెద్ద చెట్ల మీద నీటి బిందువులు జారేలా చేసింది. వాళ్లకు తొలితేమను ఇచ్చింది. అడవి ఆశ్చర్యపోయింది. వాళ్ళు నీకు ఏమీ చేయలేదు, కానీ నువ్వు ఎందుకు చేశావు అని అడిగింది. బంధం అంటే చేసిన దానికి ప్రతిఫలం కాదు. మనస్సు ఎక్కడుంటుందో మనం దానితోనే ఇస్తాము. ప్రతిఫలం కోసం కాదు. మనసు సాక్షిగా ఉండటం ముఖ్యమే. ప్రకృతి ఎప్పుడూ లెక్కలు పెట్టదు, నేను పెట్టను. ఆ రోజు నుంచి అడవి నేర్చుకుంది, ఎవరూ మనకు చేయకపోయినా మన హృదయం మంచిదైతే మన పచ్చదనం ఎవరూ ఆపలేరు. సో దీని మోరల్ ఏంటంటే, ఎవరు మనకు చేయకపోయినా మనం మంచిగా ఉండాలి. ప్రకృతిలా బంధాలు లెక్కతో కాదు, హృదయంతో నిలుస్తాయి అని నేర్చుకోవాలి. ఇక్కడ కనిపిస్తున్న ఆలు కర్రీ అదే మసాలా అండి. వీడియో అప్లోడ్ చేస్తాను, సపరేట్గా చూసేయండి. అండ్ ఇలా దోశలు చేసి పెడితే పిల్లలు చాలా ఇష్టంగా తింటారు. అనపగింజల ఎగ్ కర్రీ ఎలా చేయాలో ఛానల్లో అప్లోడ్ చేస్తున్నాను, ఛానల్కి వెళ్ళి చూసేయండి. అది కూడా లైక్, సబ్స్క్రైబ్ అండ్ స్టే కనెక్టెడ్.